నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఆయన పరాజయం ఎరుగని ధీరుడు, కాలానికి ఎదురు నిలిచిన యోధుడు, వారసత్వ పాలనగా పేరుపడిన పార్టీలో ఏ అండా ఏ ఎజెండా లేకుండా సొంతంగా ఎదిగి ప్రపంచ పటంలో తనకు ఓ పేజీ లిఖించుకున్న ఘనుడు, అంతకు మించి మహామేధావి, అద్భుత సహనశీలి, దేశాన్ని ఆర్థిక రంగంలో పరుగులు పెట్టించిన, ప్రపంచ దేశాల మధ్య భారత్ కీర్తిని అజేయంగా మెరిపింపజేసిన అది పూర్తిగా ఆయన ఘనతే, ఆయన గొప్పతనమే. అవసాన దశలో వ్యతిరేకత ఉప్పెనై ముంచెత్తిన ఒంటరిగానే ఎదుర్కొన్న మహాముని, అపర చాణక్యుడు, రాజకీయ భీష్ముడు పివి నరసింహారావు. ఆయన సేవలను స్మరించుకుంటూ, ఆయన జీవితాన్ని పాఠంగా చూపిస్తూ పివి శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా దేశానికి టీవీగా నిలిచిన పివిని మరోసారి గుర్తు చేసుకోవడమే ఈ రాజకీయ భీష్మ. చరిత్రను సృష్టించడం కొందరికే సాధ్యం, ఆ చరిత్రను తిరగరాయడం అతి తక్కువ మందికే సాధ్యం. అలాంటి చరిత్రను తనకంటూ ప్రత్యేకంగా రాసుకున్న అపర మేధావి పివి నరసింహారావు. బహుభాషా కోవిదుడిగా, రాజకీయ దురంధరుడిగా, సాహితీ ప్రియుడిగా, సంస్కృతాభిలాషిగా, తెలుగుదనం ఉట్టిపడే వస్త్రధారిగా కనిపించే పివి దేశ అత్యున్నత స్థానాన్ని అధిరోహించిన తొలి తెలంగాణ ముద్దుబిడ్డ. శిథిలావస్థలో ఉన్న దేశ ఆర్థిక పునాదులను పటిష్టం చేయడమే కాదు, దేశ రాజకీయాలను ఊహాతీత మలుపు తిప్పిన మహామేధావి. అపర చాణక్య రాజకీయ నాయకుడిగానే కాదు, రచయితగా, సంస్కృతికి వారధిగా నిలిచిన మహామనిషి మన భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు. పివి చాలా మృదు స్వభావి, ఎప్పుడో గాని నవ్వరు, విషయం ఉంటే గాని పెదవి విప్పరు. విపక్షాలు మాటలతో దాడి చేసినా మౌనంగానే తన పని తాను చేసుకుపోయే రకం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నా, కేంద్ర మంత్రిగా పనిచేసినా, ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినా ఆయన ఏనాడు గ్రూపులను పెంచి పోషించలేదు. అడ్డదారిలో అందలమెక్కాలన్న ఆకాంక్ష అసలే లేదు. మనసులో ఉన్నది ఉన్నట్లు నిర్మోహమాటంగా చెప్పడం ఆయన నైజం. పాలనురుగులాంటి స్వచ్ఛమైన ఈ వ్యక్తిత్వమే ఆయన్ను తెలుగువారు గర్వపడే స్థాయికి చేర్చింది. భారతదేశ ఆర్థిక విధానంలోని ప్రతి అడుగులోనూ అంతర్లీనంగా పివియే కనిపించేలా చేసింది. పివి నరసింహారావు కాకలు తీరిన రాజకీయ నేతే కాదు, మైనారిటీలో ఉన్న ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించిన ఘనుడు కూడా. అంతకు మించి మంచి సాహితీ ప్రియుడు, ఆధునిక భారత రాజనీతిజ్ఞులలో బహుభాషా విశారదులు. ఆయనతో పోల్చదగిన సాహిత్యవేత్త సమకాలీన రాజకీయాల్లో కనిపించరు. ఆ మాటకొస్తే ఎవరూ లేరు కూడా. జీవితాంతం లౌకికవాదనే నమ్మినా, అయోధ్యలో మసీదు కూల్చివేత ఆరోపణలు ఎదుర్కొన్నా అన్నీ మౌనంగానే భరించారు. విదేశీ సంబంధాలను గాడిన పెట్టడమే కాదు, అణు పరీక్షలను నిర్వహించిన గొప్పతనాన్ని కూడా తానే దక్కించుకున్నారు పివి. ఏదైనా స్వభావం అనేది జన్మతోనే వస్తుంది. జన్మతో స్వభావం వచ్చినటువంటి స్వభావంలో కుటుంబం యొక్క ప్రభావం కూడా ఉంటుంది. ఆయన కుటుంబం ఒక భూస్వామ్య కుటుంబం, కానీ సాంప్రదాయ కుటుంబంలో కాస్త వాళ్ళ కుటుంబం ఏదైతుందో మొదటి నుంచి కూడా కొంచెం జాతీయవాదం తెలిసినటువంటి ఉద్యమం ఉన్నటువంటి ఆయన సాహిత్యవేత్త. 14 భాషల్లో పరిచయం ఉన్నది. 14 భాషల్లో పరిచయం అంటే మాతృభాషలో మాట్లాడే పరిచయం ఉన్నది. తెలుగు నుంచి విశ్వనాథ సత్యనారాయణ పుస్తకాన్ని హిందీలో అనువాదం చేసినాడు. మరాఠీ పుస్తకాన్ని తెలుగులో అనువాదం చేసినాడు, అమ్మ అనే ఒక పుస్తకాన్ని. ఆ విధంగా అన్ని భాషల పరిచయం ఉండి అంత సౌమ్యుడు, సాహిత్యవేత్త, బహుభాషా కోవితుడు, ఉపనిషత్తులు, వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు అన్నింటిపైన జ్ఞానం ఉన్నవాడు, ఆధునిక జ్ఞానం ఉన్నవాడు సాధారణంగా అరుదు. ఆ విధంతో ఓపిక ఉన్నది, నిగ్రహం ఉన్నది, అపారమైన జ్ఞాపక శక్తి ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఆయన ఎక్కడ మాట పొడగొట్టుకునేవాడు కాదు, మాట అనేవాడు కాదు, పడేవాడు కాదు. ఇష్టం లేకపోతే మౌనంగా ఉండేవాడు. గ్రూపులు కట్టేవాడు కాదు. కాకపోతే ఆయన మన భారతీయ సంస్కృతి పైన, దేశం యొక్క కాలమాన పరిస్థితులపైన, వేదం ఉపనిషత్తులను ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు తెలుసు, మూల జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి రాజకీయాల్లో అంత చురుగ్గా ఉన్నటువంటి వ్యక్తి, ఎక్కడ మాట పొడగొట్టుకున్నటువంటి వ్యక్తి మరొకరిని పోల్చాలంటే చాలా కష్టమైన పని.
పివి నరసింహారావు జీవితమంతా ప్రత్యేకమైనదే. వంగర నివాసిగా ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకేనంటూ తెలుగువాడినని గర్వంగా చెప్పుకున్నారు. నిజాం నిరంకుశ పాలనకు నిరసనగా ధ్వజమెత్తి విముక్తి పోరాటంలో కీలక పాత్ర పోషించారు. వందే మాత్రం ఉద్యమంలో ప్రముఖులుగా రాజకీయ జీవితం ప్రారంభించారు. నాటి ఉమ్మడి రాష్ట్రంలో భూ సంస్కరణల నుంచి అఖిల భారత స్థాయిలో ఆర్థిక సంస్కరణల వరకు అనేక చరిత్రాత్మకమైన సంస్కరణలకు మార్గదర్శకులయ్యారు. 1921 జూన్ 28న రుక్నాబాయి సీతారామారావు దంపతులకు జన్మించిన పీవీకి రాజకీయాలు ఒంటపట్టడానికి కారణం ఆనాటి పరిస్థితులే. నిజాం దమన నీతి పర్యవసానంగా పరాయి గడ్డలో చదువుకోవాల్సి వచ్చింది. దీంతో తెలంగాణ పరిస్థితి చక్కదిద్దాలనే తలంపు ఈయనకు నాడే కలిగింది. అందుకు స్వామి రామానంద తీర్థ శిష్యరికం, బూరుగుల రామకృష్ణారావు సాన్నిహిత్యం, తాను చదివిన న్యాయశాస్త్రం ఆయన్ను ప్రేరేపించాయి. ఆ ప్రేరణే తెలుగువారికి తెలుగు అభిమానం గల ఓ ముఖ్యమంత్రిని, దేశానికి దూరదృష్టి గల ఓ ప్రధానమంత్రిని అందించాయి. మందగతిన నడుస్తున్న ఆర్థిక రంగానికి పీవీ అందించిన కాయకల్ప చికిత్స ఈనాటికి సత్ఫలితాలనే ఇస్తోంది. దేశం ఆర్థిక స్వావలంబన సాధించడానికి మూలకారకుడిగా పీవీని మన తెలుగువాడని గర్వంగా చెప్పుకోవాలి. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సోషలిస్టు విధానాల తర్వాత పీవీ నరసింహారావు అనుసరించిన సరళీకృత విధానాలే మన దేశ ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడమే కాదు, దాని పునాదులను మరింత పటిష్టం చేశాయి. చరిత్ర గతిని మార్చే సత్తా కలిగిన వారు చాలా తక్కువగా ఉంటారు. భారత భవిష్య గతిని, ప్రపంచ చరిత్ర గతిని మార్చేసిన అపర చాణక్యుడు పివి నరసింహారావుది ఖచ్చితంగా ఒక చరిత్రే. తాను ప్రధాని పదవిని అలంకరించడానికి ముందు అగమ్య గోచరంగా 4 రోడ్ల కూడలిలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థని ఓ స్థిరమైన గమ్యానికి చేర్చినవాడు పివి. భారతీయ ఆర్థిక స్థితికి ఓ విలువ, గుర్తింపు కలిగించి దిశ దశను చూపిన మేధావి పివి. ఇదెలా సాధ్యమైందో తెలుసుకునే ముందు ఇంకో ముఖ్య విషయం గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. అది 1981వ సంవత్సరం. భారతదేశం ఆర్థికంగా దివాళా తీసిన సమయం. IMF ద్వారా తీసుకున్న సొమ్ము కూడా ఖర్చయిపోయింది. మరే విధంగానూ మనకు అప్పు పుట్టని పరిస్థితిలో జారిపోయింది. విదేశీ రుణాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న సందర్భంలో దివాళా తీసిన ఆర్థిక స్థితిని తన సంస్కరణల టానిక్తో పట్టాలెక్కించారు పివి. బహుభాషా కోవిదుడు, పేదల పక్షపాతి, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను పూర్తిగా జీర్ణం చేసుకున్న వాడిగా కాంగ్రెస్ పార్టీ విధానాలకు, సిద్ధాంతాలకు, తన ఆచరణాత్మక కార్యక్రమాలు దేశంలో బడుగు వర్గాలకు బాసటగా నిలిచిందనే సంగతి చెప్పగలుగుతాం. దేశాన్ని స్థాయిలో ఉండడానికి ఆర్థిక సంస్కరణలు, పూర్తి మెజారిటీ లేని ప్రభుత్వాన్ని పూర్తిగా 5 సంవత్సరాలు గడపడం ఒక చాణక్యం. అయితే ఈ సందర్భంగా ఈ సంవత్సరం అది శతజయంతి కావడం చాలా గర్వకారణంగా ఉంది. ఇవాళ మనం తిరుగులేని సూపర్ పవర్ గా ఆవిర్భవించామంటే, ప్రపంచంలో అత్యంత శక్తివంతంగా ఎదగాలనుకుంటున్న దేశాలకు గట్టి పోటీ ఇస్తున్నామంటే, మన ఆర్థిక స్థితి అడుగడుగునా పివి ఆనాడు వేసిన సంస్కరణల బీజాలే కారణం. స్వాతంత్ర్యం వచ్చాక పబ్లిక్ సెక్టార్ను నియంత్రించే సోషలిస్టు విధానాలే మనకు గతయ్యాయి. ఏదైనా ఉత్పత్తి చేయాలన్నా, దిగుమతి చేసుకోవాలన్నా, లేక కనిపెట్టాలన్నా దానికో అనుమతి, లైసెన్స్ తప్పనిసరి. ఎవరైనా కొత్త ఉత్పత్తి కనుగొన్నా వారిని నేరగాళ్లుగా చూసిన రోజులవి. ఇందిరా గరీబీ హఠావో నినాదంతో సోషలిజం పతాక స్థాయికి చేరుకున్న రోజులవి. అనేక పరిశ్రమలు జాతీయమైన సందర్భమది. అయినా పురోగతి శూన్యం, సామాజిక న్యాయం సున్నా. జీడీపీ రేటు అతి తక్కువ స్థాయిలోనే కుంటుపడిపోయింది. చెప్పాలంటే ఆఫ్రికా కన్నా అధ్వాన్నమైన పరిస్థితిలో భారత్ ఉంది. ఇలాంటి
ఆపత్కాలంలోనే ఆయన ప్రధానిగా బాధ్యతలు నెత్తికెత్తుకున్నారు. అప్పటి సోవియట్ తరహా విధానం కుప్పకూలింది. మార్కెట్ సంస్కరణలతో చైనా దూసుకుపోతున్న సమయంలో అచ్చొచ్చిన అక్కడి ఆర్థిక సంస్కరణలనే పీవీ కూడా అనుకరించారు. రొనాల్డ్ రీగన్, మార్గరెట్ థాచర్లా పూర్తిగా స్వేచ్ఛాయుత మార్కెట్ విధానం కాకుండా మధ్య మార్గంగా ఆర్థిక విధానాలు అవలంబించారు. నిర్ణయాలు తీసుకోవడానికి, వాటిని వేగంగా అమలు జరపడానికి రాజకీయ నేపథ్యం లేని ఓ సంస్కరణవాదిని కోరుకున్నారు. ఆ సమయంలో పీవీకి దొరికిన వ్యక్తే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. సంస్కరణల రూపకర్తగా మన్మోహన్ ను ముందు పెట్టినా వెనక నుంచి కథ నడిపించింది మాత్రం ముమ్మాటికి పీవీయే. పీవీ చూపిన పథంలోనే మన్మోహన్ అడుగులు వేశారు. అధికారం చేపట్టగానే రూపాయి మారకం విలువను కుదించారు. పారిశ్రామిక లైసెన్స్లపై ఉన్న నిషేధాన్ని ఎత్తేశారు. దీంతో పారిశ్రామిక విస్తరణకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ఈ విప్లవాత్మక మార్పులకు కారకుడిగా పీవీ పరిశ్రమల శాఖను తన దగ్గరే ఉంచుకొని పని జరిపించారు. వెనక ఉండి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూనే తనకు ఎలాంటి ప్రచారాన్ని కోరుకోని నిగర్వి పీవీ. మన్మోహన్ తన తొలి బడ్జెట్ ప్రవేశపెట్టిన నాడే పరిశ్రమల లైసెన్స్లపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు. చూసేవారికి మన్మోహన్ సంస్కరణల రూపశిల్పిగా కనిపించారు. కానీ తెర వెనుక సూత్రధారి మాత్రం పీవీయే. ఇది ఎవరూ కాదనలేని నిజం. దేశం కోసం, ఈ యొక్క రాష్ట్రం కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం సర్వస్వం దారబోసి కుటుంబాన్ని కూడా మొత్తం త్యాగం చేసి తన కంప్లీట్గా అంకితమైన తర్వాత వారు చనిపోయిన తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ కూడా బాధ కలిగిస్తుంది. చాలా సంతోషం తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చి, కాంగ్రెసేతర ప్రభుత్వం కూడా ముందుకొచ్చి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున 12 నెలలు రాబోయే కాలంలో కూడా అనేకమైన కార్యక్రమాలు చేస్తుడు. మరి మహారాష్ట్రలో, ఒరిస్సాలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, అదే విధంగా ఢిల్లీలో, తర్వాత కర్ణాటకలో కూడా వారికి ఎవరైతే అనుసంధానం ఉందో వారితో ఎవరికైతే పరిచయం ఉందో వారు ఎక్కడెక్కడ తిరిగినారో అక్కడ ఈ యొక్క కార్యక్రమాలు చేయడం, అలాగే అంతర్జాతీయ స్థాయిలో కూడా చేయడం అందరం కూడా స్వాగతిస్తున్నాం. తప్పకుండా దీనికి రాజకీయాలకు అతీతంగా, అన్ని పార్టీలకు అతీతంగా ఒక తెలంగాణ వాసిగా, ఒక తెలుగు బిడ్డగా వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి, సముచిత స్థానం ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. దిగుమతి సుంకం, ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్నులను క్రమేణా తగ్గిస్తూ వచ్చారు. విదేశీ పెట్టుబడులను సరళీకృతం చేశారు. టెక్నాలజీ దిగుమతులపై ఆంక్షలు తొలగించారు. మొత్తం మీద సరళీకృత ఆర్థిక విధానాలను అత్యంత వేగంగా అమలు చేశారు. దేశం ఇబ్బందుల్లో ఉన్న సమయంలోనే కీలక కార్మిక సంస్కరణలు అమలు జరుగుతాయని భ్రమించిన ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకులకు పీవీ కోలుకోలేని ఝలక్ ఇచ్చారు. కార్మికులకు నష్టం కలిగించని విధంగా సంస్కరణలు చేపట్టారు. ఈ చర్యల వల్లే 1990వ దశకం నాటికి పురోభివృద్ధి రేటు 7.5కు పెంచగలిగారు. పీవీ తర్వాత అధికారం చేపట్టిన ప్రభుత్వాలు కూడా అదే విధానాలు కొనసాగించాయంటే ఆ విధానాలు ఎంత ఫలవంతమైనవో అర్థం చేసుకోవచ్చు. 2000వ సంవత్సరం నాటికల్లా సరళీకృత ఆర్థిక విధానాలు అమలు జరిపిన తీరు మన ఆర్థిక స్థితిని పరిపుష్టం చేసింది. మన జీడీపీ రేటు 8.5కి చేరుకుందంటే ఆ మహానుభావుడి పుణ్యమే. అందుకే మన్మోహన్ కూడా పీవీ మేధావితనాన్ని తరచూ పొగిడేవారు. భారతదేశ ఆర్థిక రంగంలో సాధించిన విజయాలకు పీవీని మనం కాలం ఉన్నంత వరకు తలుచుకొని తీరాలి. ఏ వ్యక్తి అయితే ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులు వేశాడో ఆ వ్యక్తిని వివాదాలు వెంటాడాయి. మతతత్వవాది అన్న ముద్ర వేశాయి. వివాదాల జోలికి వెళ్లకూడదని అనుకున్న వ్యక్తిని జీవితకాలం వివాదాలు వెంటాడాయి. అందులో ముఖ్యమైనది పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు జరిగిన బాబ్రీ మసీద్ విధ్వంసం. ఆ సమయంలో అంత జరుగుతుంటే పీవీ చోద్యం చూశారని ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. అసలు ఈ ఆరోపణల్లో నిజమెంత?
భారతదేశ చరిత్రలో డిసెంబర్ 6, 1992 చెరగని చేదు జ్ఞాపకమైంది బాబ్రీ మసీదు విధ్వంసం ఘటన. అప్రతిహతంగా దూసుకుపోతున్న ప్రజాస్వామ్య భారతం అవమానంతో కుంగిపోయిన వేళ, దేశ లౌకిక వ్యవస్థ అపహాస్యమైన రోజు. అప్పుడు ఉత్తరప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఉంది. బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చేస్తుంటే నాటి యూపీ సీఎం కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం చోద్యం చూసిందన్న ఆరోపణలొచ్చాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న పీవీ ప్రభుత్వం కూడా అచేతనంగా ఉండిపోయిందన్న విమర్శలు వినిపించాయి. మసీదుపై మతతత్వ శక్తులు దాడి చేస్తుంటే కేంద్ర బలగాలతో ఆ ప్రయత్నాన్ని పీవీ అడ్డుకోలేదని కొందరు బాహాటంగానే దుయ్యబట్టారు. పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయనతో కలిసి పనిచేసిన సన్నిహితులు చెబుతున్న అసలు నిజాలు మాత్రం వేరేగా ఉన్నాయి. బాబ్రీ మసీదు విధ్వంసంపై దర్యాప్తు జరిపిన లిబ్రహాన్ కమిషన్ కూడా పీవీని నిర్దోషి అని తేల్చినా పార్టీ సహచరులు మాత్రం ఆయనపై ఇలాంటి ఆరోపణలు చేయడం నిజంగా దురదృష్టకరమన్న వాళ్లు ఉన్నారు. ఇవాళ మన ఆయన యొక్క 100వ శత జయంతి రోజున ఈ యొక్క గవర్నమెంట్ పీవీ గారిని అయితే మర్చిపోయినారు న్యాయంగా కొంతమంది. ఎందుకొరకంటే అది ఏదో రాజకీయంగా జరిగిన విషయం, మనం దాని గురించి చెప్పలేం. కానీ పీవీ గారు అంటే ప్రజలలో ఉన్నాడు, నాయకులలో ఉన్నాడు, దేశమంతటా ఉన్నాడు. కానీ వాళ్ళ పార్టీ కానివ్వండి, లేకుంటే ఇతర ప్రభుత్వాలు కానివ్వండి, పీవీ గారిని మాత్రం కొంచెం మర్చిపోయినట్టే ఉన్నారు. అన్ఫార్చునేట్ అంటే నిజంగా కూడా అది మనకు ఒక సిగ్గుచేటు. ఏంటంటే ఇవాళ పార్లమెంట్ ఏరియా లోపల పీవీ గారి పేరు లేదు, ఊరు లేదు, వారి బొమ్మ లేదు. ఇక్కడ ఎవరెవరే ఉన్నాయి, ముఖ్యమంత్రులే కూడా ఆడ పెద్ద పటాలు ఉన్నాయి, ముఖ్యమంత్రులు కూడా స్టాచ్యూలు ఉన్నాయి. కానీ పివి నరసింహారావు గారిది మాత్రం ఏమీ లేకపోవడు. ఇది మాత్రం భారతదేశానికి ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వానికి కూడా సిగ్గు చేయడానికి మాత్రం నేను చెప్పక తప్పడం లేదు. అందుకొరకు ఇప్పుడు పివి గారిని, మనం మర్చిపోయిన పివి గారిని ఇవాళ నిజంగా కూడా మొత్తం ప్రపంచానికి మళ్ళీ జ్ఞాపకం ఉండేట్టు మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నందుకు మళ్ళీ ఒకసారి నేను వారిని పూర్తి స్థాయిలో అభినందిస్తూ జై తెలంగాణ. పీవీని అపర చాణుక్యుడు అని పొగుడుతూనే అవినీతి సామ్రాట్ అని ముద్ర వేసే ప్రయత్నం చేశారు కొందరు. ఏ అండదండ లేకుండానే స్వశక్తితో ఎదిగి దేశ పాలన పగ్గాలందుకున్న ఈ తెలుగువాడి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు ఎన్నో జరిగాయి. ఆయన ఉన్నప్పుడు నీలినీడల్లా వెంటాడిన ఆరోపణలు ఆయన పోయాక ఏకంగా పుస్తక రూపాల్లోనే వెలుగు చూశాయి. ఏ చరిష్మా లేకపోయినా అఖండ భారతాన్ని ఏలిన మేధావిగా పీవీ సంకీర్ణ రాజకీయాల శకంలో తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి ఎంతో శ్రమ కోర్చారు. అలానే మైనారిటీ సర్కార్ని 5 ఏళ్ల పాటు నిలబెట్టారు. ఈ సర్కార్ నిలబెట్టుకోవడానికే జేఎంఎం పార్టీకి ఆయన ముడుపులు చెల్లించారన్న ఆరోపణలు వెలుగు చూశాయి. ఆయనపై వెలుగు చూసిన అవినీతి ఆరోపణలపైన విచారణలు జరిగాయి. అయితే ఎందులోనూ ఆయన ప్రమేయం లేదని దర్యాప్తులే తేల్చాయి. అయినా ఆయనపై బురద జల్లే ప్రయత్నాలు ఆగలేదు. పివి నరసింహారావు సమయం సందర్భం తెలిసిన మేధావి, కాలం కలిసి రాకపోతే మౌనమే మంచిదన్న విఘ్నత తెలిసిన మనిషి. అందుకే దేశాన్ని పట్టి పీడించే కీలక సమస్యలపైన ఆయన పెదవి విప్పలేదు. కొంపలు మునిగిపోయే సందర్భాల్లోనూ అదే నిబ్బరం, అదే ధీమా. కీలక అంశాల్లో ఆయన నిర్ణయం ఎలా ఉంటుందో అని అందరూ ఎదురు చూసినా ఆయన పెదవి విప్పేవారు కాదు. ఈ కారణంగానే నిర్ణయం తీసుకోకుండా ఉండటమే అసలైన నిర్ణయమని ఆయనపై చమత్కారాలే వెలుగు చూశాయి. ఇంకో విషయమేంటంటే ఆయన రాజకీయ వారసత్వం కూడా ఏనాడు కోరుకోలేదు. అందుకే తన వారసులు ఎవరినీ ఆయన రాజకీయాల్లోకి తీసుకురాలేదు. రాష్ట్ర రాజకీయాల నుంచి ఢిల్లీ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగిన ఈ పంతులు గారు భారత చరిత్ర పుటల్లో మెరిసే ఆణిముత్యం. ఆయన చూపిన పథం, వేసిన అడుగులు ముందు తరాలకు ఆదర్శప్రాయం. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా, ప్రధానిగా తీరిక లేకుండా ఉన్నా తనకు నచ్చిన సాహిత్యాన్ని ఆయన ఏనాడు మర్చిపోలేదు. రచనలు చేయడం ఆపలేదు. ప్రఖ్యాత కవి విశ్వనాథ సత్యనారాయణ రాసిన 1000 పడగల నవలను సహస్ర ఫండ్ పేరిట హిందీలోకి అనువదించారు పీవీ. ఈ పుస్తకానికే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పీవీని వరించింది.
పన్ లక్షత్ కోన్ ఘతో అనే మరాఠీ పుస్తకాన్ని అబల జీవితం పేరిట తెలుగులో అనువదించారు. తాను రాసిన ఇన్సైడర్ పివి రచించిన ఆత్మకథాత్మక నవల. దీనిలోని ఘట్టాలకు పివి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయే వరకు అతను జీవిత ఘట్టాలకు చాలా పోలిక ఉంది. నవలలోని కథానాయక పాత్ర ఆనంద్ పివి నరసింహారావుగానే విమర్శకులు భావించారు. ఇందులో జాతీయ స్థాయి నాయకుల పాత్రలు నిజ పాత్రలు పెట్టి రాష్ట్ర నాయకుల పాత్రలకు పేర్లు మార్చారు. పివి నరసింహారావు గారు తెలుగు భాషలో విద్యాబోధ జరగాలనే ఉద్దేశంతో తెలుగు అకాడమీ స్థాపించి వేలాది తెలుగులో శాస్త్ర సంబంధమైన గ్రంథాలు రావడానికి దోహదం చేశారు. తెలుగును అధికార భాషగా చేయడం కోసం ఒక గొప్ప ప్రయత్నం చేసి అధికార భాష స్వరూపాన్ని నిరూపించడం కోసం పారిభాషిక పదకోశమని ఒక గొప్ప నిఘంటువులు తయారు చేయించారు. తెలుగు అకాడమీ వివిధ శాస్త్రాల్లో చేసినటువంటి పారిభాషిక పదాల నిర్మాణం ఆధారంగా చేసుకొని ఒక బృహన్ నిఘంటువు కూడా నిర్మించాలని తన ఆశయాల్లో పేర్కొన్నది. ఇలాంటి ఒక క్రాంతి దర్శనం కలిగి తన జాతికి, తన భాషకు, తన దేశానికి సేవ చేసినటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అధికారాలు, పదవులు, మిగిలిన రాజకీయాలు అవన్నీ ఇక్కడ ఎట్లా ఉన్నా వీటన్నిటికీ నిర్మలంగా తామరాకు మీద నీటి బిందువులాగా అంటనట్టుగా ఉండి తన కర్తవ్యాన్ని నిర్వహించుకుంటూ పోయినటువంటి మేధావిగా ఆయన భావించవలసి ఉంటుంది. రాజకీయాల్లో తీరిక లేకుండా ఉన్నా తనకు ప్రియమైన సాహిత్య కృషిని ఆపలేదు. కంప్యూటర్ను విరివిగా ఉపయోగించడం వంటి పనులు చేస్తూనే ఉండేవారు. కంప్యూటర్ను ఉపయోగించడంలో ఆనాడే పివి ముందంజలో ఉండేవారంటే ఆయన పట్టుదల ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. తెలుగు, ఇంగ్లీష్, హిందీనే కాక అనేక దక్షిణాది భాషలు కలిపి మొత్తం 17 భాషల్లో అనర్గళంగా మాట్లాడిన దిట్ట పివి నరసింహారావు. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలోనే ఒకసారి హైదరాబాద్లో మాడుగుల నాగఫణి శర్మ సహస్రావధానం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి పివి నరసింహారావు ప్రధాని హోదాలో హాజరయ్యారు. పృచ్ఛకుడిగా ఆయన కొన్ని ప్రశ్నలు కూడా సంధించారు. ఏమైనా పివి భారత రాజకీయాల్లో తిరుగులేని రాజకీయ నాయకుడు. నిజాయితీ, సహనం, పట్టుదల కలిగిన మహామేధావి. నిండుకుండ తొణకదన్నట్లు రాజకీయ జీవితంలో ఆటుపోట్లను ఆయన మౌనంగానే భరించారు. అవకాశవాద రాజకీయం చేయలేదు. అంతర్జాతీయ పటంలో భారత ఖ్యాతిని, రాష్ట్ర ఉనికిని చాటిన మహనీయుడిగా స్థిరపడిపోయారు. అందుకే నేటి తరానికి కూడా పివి ఆదర్శప్రాయుడే. ఆయన చూపిన బాట అందరికీ అనుసరణీయమే. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. నమస్తే.